రోహిణి 40 లక్షల గురించి అబద్ధం చెప్పిందని తెలుసుకున్న శివ బాలుని మీనాని పిలిచి గుణాతో కూడా తనకి కనెక్షన్ ఉంది, తన దగ్గర డబ్బులు తీసుకునేది అని బాలుకి మీనాకి చెప్పేసిన శివ. ఇంట్లో అందరికీ చెప్పేసిన బాలు. అసలు రోహిణి పరిస్థితి ఏంటి, ఇప్పుడేం జరగబోతుంది, ఇదంతా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మా కథ మీకు అర్థమవుతుంది. ఇక రోహిణితో అయితే ఎవరూ మాట్లాడకూడదని ప్రభావతి అయితే ఆంక్షలు విధిస్తుంది. అమ్మా అలా ఇలా మాట్లాడకుండా ఉంటాను, తను నా భార్య అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే నీ భార్య అయినా ఏమైనా నాకు అనవసరం, తను తప్పు చేసింది, ఎవరు అబద్ధాలు ఆడమన్నారు, అబద్ధాలు ఆడి ఎవరు డబ్బులు ఇలా చెప్పించమన్నారు, నాకు కానీ ముందే చెప్పుంటే నేనే కదా మిమ్మల్ని ఏమనకుండా చూసుకుందును, కానీ మీ వల్లే కదా ఇవాళ ఇలా ఏంది అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే అది కదమ్మా, తను కావాలని చేయలేదు కదా, నువ్వు వాళ్ళ నాన్న దగ్గర నుంచి డబ్బులు అని అడుగుతున్నావు అని చెప్పేసి తను పాపం ఏం చేయాలో తెలియక ఇలా చేసిందమ్మా అని మనోజ్ అంటుంటే రే నువ్వు అబద్ధాలు ఆడకరా, ఇప్పుడు తనని సపోర్ట్ చేసుకుంటూ రాకు, నువ్వు నీకు అర్థమవుతుందా తను ఏం చేసిందో, 40 లక్షలు తీసుకుని కావాలని వాళ్ళ నాన్న ఇచ్చినట్టు నాటకాలు ఆడించి ఇన్ని రోజులు నా మెప్పు పొందింది తను. నేను ఎంతలా ప్రేమగా చూసుకున్నానో ఇప్పుడు అదంతా నాకు చిరాకు వచ్చేసింది, తనని చూస్తుంటేనే నాకు కోపం వచ్చేస్తుంది అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే అదేంటమ్మా ఇన్ని రోజులు తనతో చాలా ఫ్రెండ్లీగా ఉన్నావు కదా, అంటే డబ్బులు ఇవ్వకపోతే తన మనిషి కాదా అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే అడిగాడండి, వచ్చేవాడు అడగడానికి వచ్చేవాడు అని చెప్పేసి ఇక అప్పుడే బాలు వస్తాడు. రే నువ్వు మధ్యలోకి రాకరా అని ఇక మనోజ్ అంటుంటే మధ్యలోకి ఎందుకు రాకూడదురా, మీనాతో అమ్మ ఎందుకలా ప్రవర్తిస్తుంది, ఎందుకంటే మీనా దగ్గర డబ్బులు లేవు కాబట్టి, తన డబ్బు ఉన్న కుటుంబం నుంచి రాలేదు కాబట్టి అమ్మ తనతో అలా ప్రవర్తిస్తుంది. ఇప్పుడు రోహిణి కూడా అలాగే చేసింది కదా, కోటీశ్వరరాల కూతురు, కానీ ఇప్పటికొచ్చి ఒక్క రూపాయి కూడా తేలేదు, తనకి ఏమీ తెచ్చుకోలేదు, ఏ బంగారము ఏమీ లేదు, చేసేసుకున్నారు పెళ్లి మీరు, ఇప్పుడేమో ఆ 40 లక్షలు ఇచ్చారని ఆనందపడిపోయి అమ్మ నెత్తి మీద పెట్టుకుంది, తీరా ఆ 40 లక్షలు ఇదిగో నాన్న డబ్బులని తెలిసాక అమ్మ గుండె పడేయమని తన దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా రాలేదని చెప్పేసి బాధపడిపోతుంది. అంతకుమించి ఇంకేముందిరా, అందుకే బాధపడి ఇక నిన్నేమీ చేయక రోహిణిని తిట్టింది, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఎలాగో రాలేదు, కనీసం డబ్బులు కూడా ఇవ్వలేదు, అది ఇలా చేసింది అని చెప్పేసి ఇక బాలు అంటుంటే రేయ్ నీకేదో తెలిసినట్టు మాట్లాడతావేంటి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు, నేను నా ఇష్టం, నా కోడలు నేను కొట్టుకుంటాను, అయినా తను అబద్ధాలు ఆడింది కాబట్టి తనని నేను చేయి చేసుకున్నానే, కానీ తన మీద ఎందుకు నేను చేయి చేసుకుంటాను అని చెప్పేసి ఇక ప్రభావతి అడుగుతుంటే ఏంటి అబద్ధాలు ఆడితే చేయి చేసుకుంటావా, మనోజ్ గాడు ఎన్ని అబద్ధాలు ఆడలేదు, వాడి మీద ఎన్నిసార్లు చేయి చేసుకున్నావు నువ్వు, సరే మీనా ఎప్పుడు ఏ అబద్ధం ఆడలేదు, కానీ మీనా మీదకి చేయ నువ్వు ఎన్నిసార్లు లేపావు, నేను నిన్ను ఆపాను కాబట్టి నా మీనాన్ని నువ్వు కొట్టకుండా ఆగిపోయావు, లేకపోతే నా మీనాన్ని కొట్టకుండా ఉంటావా నువ్వు, అసలు నీ మీద గృహహింస చట్టం కేసు పెట్టాలి అసలు, ఈ కోడళ్ళందరూ కలిసి, పోన్లే పాపమని మీనా ఊరుకుంది, రోహిణి మాత్రం అలా ఊరుకోదు, కేసు పెడితే మాత్రం నేను జైలుకి తీసుకువెళ్తారు చూసుకో మరి లక్షావతి అని బాలు అయితే చెప్పేసరికి ఎవడరా కేసు పెట్టేది, ఎవడు కేసు పెట్టినా చెప్తాను వాడి సంగతి, మామూలుగా ఉండదు, కేసు పెడితే వాడిని ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను అని చెప్పేసి ఇక ప్రభావతి అనడంతో అమ్మో కొంపతీసి రోహిణి కానీ కోపంతో అమ్మ మీద కోపంతో కేసు పెట్టదు కదా, మళ్ళీ నా పని అయిపోతుంది, మళ్ళీ తనని నన్ను ఇద్దరిని ఇంట్లోంచి బయటికి గంటేస్తే ఎక్కడ ఉండాలి, ఎక్కడ రెంట్ కట్టుకోవాలి, అమ్మో చాలా కష్టమైపోతుంది నాకు అని మనసులో అయితే అనుకుంటాడు మనోజ్. అమ్మ రోహిణి అలాంటి పనులేం చేయదు, ఇదిగో చేస్తే గీస్తే మీనా చేస్తుందేమో కానీ అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే రే లక్షలు మింగినోడా నీకేంట్రా, నువ్వు మాట్లాడుతున్నావేంట్రా వెదవా, ఇన్ని రోజుల నుంచి టార్చర్ పెడుతూనే ఉంది అమ్మ మా మీనాని, మా మీనా ఇన్ని రోజులు ఊరుకుంది, ఇప్పుడు తనెందుకు కేసు పెడుతుంది, సంవత్సరం నుంచి భరించుకుని వస్తుంది సంసారాన్ని, నన్ను భరించింది, ఇదిగో నన్ను కాక మళ్ళీ లక్షావతిని కూడా భరించాల్సి వస్తుంది, అది కాక మీ అందరికీ వండి పెట్టాలి, పాపం తన పని చేసుకోవాలి, ఇన్ని సహనంగా ఉండి తను ఇన్ని పనులు చేస్తుంటే మీకు తను లెక్క రావట్లేదేంట్రా, ఒక్కరోజు మీరు వండుకోండిరా, మీనా అసలు నువ్వు వండకి ఇవ్వాలా, అదిగో రోహిణి ఎలాగో మాట్లాడలేదు కాబట్టి అందరికీ రోహిణియే వండి పెట్టాలని చెప్పుకో, మా మీనా మాత్రం చేయదు, ఇవాళ మా మీనాకి చాలా పనులున్నాయి, పూలు మాలలు చాలా ఆర్డర్ ఇవ్వాలి, తను ఆ పని చూసుకుంటుంది, ఇవాళకి ఎలాగో వెళ్ళదు కదా పార్లర్కి, కాబట్టి ఇంట్లో పనులు తనని చేయమని చెప్పు అని బాలు అయితే మీనాని లాక్కుని తీసుకువెళ్ళిపోతాడు. ఏంటి చేయడానికి ముందుకు వెళ్ళిపోతున్నావు, చేసుకుంటారులే, వాళ్ళ కోడలు ఎన్ని రోజులు మెప్పు పొందింది కదా, ఇప్పుడు కూడా వంట వండి వాళ్ళ అత్తయ్య గారికి పెట్టుకుంటుందిలే, నువ్వేం మధ్య దూరేసి ఉండాల్సిన అవసరం లేదు, వెళ్ళు మీనా అని చెప్పేసి ఇక బాలు గట్టిగా చెప్పడంతో ఇక మీనా అయితే లోపలికి వెళ్ళిపోయి ఇంకా పూలమాలను అయితే కట్టుకుంటూ ఉంటుంది. రోహిణి వెళ్ళి దోశలేసి తీసుకుని రా అని చెప్పేసి ఇక మనోజ్ చెప్పేసరికి కుదురుకుంటారా మనోజ్ అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంది. ఇక రోహిణి అయితే కిచెన్ రూమ్లోకి వెళ్ళి దోశలు వేస్తూ ఉంటుంది. అబ్బా ఇంకా తేదేంట్రా మీ ఆవిడ తెమ్మని చెప్పు అని ఇక ప్రభావతి అంటుంటే రోహిణి త్వరగా తీసుకురా ఆకలేస్తుంది అని ఇంకా పక్క నుంచి మనోజ్ అయితే పిలుస్తుంటే శృతి అక్కడే నించుని ఇక రోహిణి దోశలు ఎలా వేస్తుందో చూస్తూ ఉంటుంది. ఏంటిది దోశలు ఎలా వేస్తున్నావేంటి రోహిణి, ఇలాగే కదా వేస్తుంది మీనా,
మీనా వేస్తే మంచిగా వస్తాయి, నువ్వేంటి ఇలా వేస్తున్నావు, మీనా ఇలా వేయదు, సర్లే కానీ ఇంకో పక్కన పొయ్యి మీద పాలు పెట్టాలి కదమ్మా, పాలు టీ అడుగుతున్నారు అత్తయ్య గారు అని చెప్పేసి ఇక శృతి అంటే అప్పుడే ఇక మీనా అయితే వస్తుంది. ఏ మీనా నువ్వు మాత్రం చేయకు అని చెప్పేసి ఇక శృతి అయితే మీనాని చేయకుండా ఆపేస్తుంది. నేనే చేసుకుంటాను, నాకు ఎవరి సహాయం అవసరం లేదు అని ఇక రోహిణి అయితే దోశలు వేస్తూ ఉంటుంది. ఆ దోశలు ఏమో పెనం కంటికి పోయి ఇక దోశలు రాకపోయేసరికి అలా కాదు రోహిణి ఇలా చెయ్యాలి అని చెప్పేసి ఇక దోశ అయితే ఉల్లిపాయ రాసి ఉల్లిపాయ తుప్పి ఆ తిప్పాక అప్పుడు వేయమని చెప్తుంది ఇక మీనా అయితే. అప్పుడు వేసాక దోశ అయితే బాగా వస్తుంది అంటుకోకుండా. ఇక పక్క ఏమో పాలు పొంగుతుంటే టీ పెడుతుంది ఇక రోహిణి. ఆ టీని కొంచెం ఇక శృతికి ఇవ్వడంతో ఆ టీ చూసి ఇక వాసన చూసి చాలా చండాలంగా ఉంది అని ఇక శృతి అయితే మీనాకి చెప్పడంతో అబ్బా ఈ అత్తయ్య గారితో ఇంక అయిపోయినట్టే వీడి పని అని చెప్పేసి ఇక మీనా అయితే మనసులో అనుకుంటుంది. వస్తున్నాను అత్తయ్య, వస్తున్నాను మనోజ్ అని చెప్పేసి ఇక దోశలు అయితే తీసుకెళ్లి మనోజ్ ప్లేట్లో మరియు ప్రభావతి ప్లేట్లో వేస్తుంది. చట్నీ చేసి ఇక చట్నీ కూడా ప్లేట్లో వేయడంతో ఆ చట్నీ ఏమో ఫుల్ కారంగా ఉంటుంది. అది తట్టుకోలేక అమ్మో కారం కారం అని చెప్పేసి ఇక ఫుల్గా వాటర్ తాగేస్తారు మనోజ్ మరియు ఇక ప్రభావతి అయితే. అయిపోయింది ఇక ఇవాళ టిఫిన్ తిన్నట్టే, నాకేం వద్దు బాబోయ్ అని చెప్పేసి ఇక లెగ్స్ వెళ్ళిపోతుంది ప్రభావతి అయితే. నాకు కూడా ఏమీ వద్దు, చాలా కారంగా ఉంది చట్నీ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ప్రభావతి మనోజ్ ఇద్దరు వెళ్ళిపోతారు. అలా డల్గా ఫేస్ పెట్టుకుని కిచెన్ రూమ్లోకి వస్తుంది రోహిణి. ఇక రోహిణిని చూసి ఏంటి రోహిణి మీనలాగా చేయలేకపోయావా, అందరి వల్ల కాదు వంట చేయడం, అది కూడా టాలెంట్ ఉండాలి, తను వర్క్ లైఫ్ ప్లస్ హోమ్ లైఫ్ రెండు కలిపి సెట్ చేసుకున్న వారే అన్నీ చేస్తుంది, అందరి పనులు తనే చేస్తుంది, అందరికీ తనే వండి పెడుతుంది, కానీ మనం మాత్రం బయటికి వెళ్ళి సంపాదించి వచ్చేస్తున్నాము, కానీ తను సంపాదిస్తుంది అలాగని ఇంట్లో పనులు కూడా చేస్తుంది, చూసావా అలా ఉండాలి అని చెప్పేసి ఇక శృతి అంటే నాకే చెప్తున్నావా, నీకేమన్నా పోనీ వచ్చా వంటలు, నాకు రాకపోతే ఏముంది, నా హస్బెండ్ షెఫే కదా, నా హస్బెండ్ నాకు చేసుకుంటాడు వంటలు, నేను తిని పెడతాను, అందుకే కదా నేను షెఫ్ని చేసుకున్నాను అని శృతి చెప్పడంతో రోహిణి ముఖం అయితే మార్చుకుని అలా కూర్చుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సర్లే ఏదో ఒకటి చేసుకొని ఇవ్వలే శృతి, నువ్వు కాఫీ తాగుతావా, పెట్టనా ఉండి పెడతాను అనిక మీనా అయితే కాఫీ పెడుతుంది ఇక శృతి కోసం. థ్యాంక్ యూ మీనా, రోహిణి పెట్టిన కాఫీ వాసన కూడా చూడలేకపోయాను, అంత దారుణంగా పెట్టింది, నువ్వు పెడితే సూపర్ ఉంటుంది, తాగుతాను ఇలా ఇవ్వు అనిక శృతి అయితే మీనా పెట్టిన కాఫీని తాగుతూ ఉంటుంది. ఒక రోహిణి కోపం వచ్చి రూమ్లోకి వెళ్ళి అలా కూర్చొని ఉంటుంది. ఏమైంది రోహిణి ఎందుకు అలా ఉన్నావని మనోజ్ అడుగుతుంటే ఇంకేముంది, నేను వేసిన దోశలు మీకు నచ్చలేదు, నేను చేసిన కాఫీ తనకు నచ్చలేదు, చిరాకు వచ్చేస్తుంది, నాకు ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు అనిక రోహిణి మనోజ్ ఇద్దరు అయితే ఇక దెబ్బలాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక మీనాకి పార్వతమ్మ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఏమైంది ఎలా ఉన్నావు బాగున్నావా అని చెప్పేసి ఇక మీనా అయితే తన రూమ్లోకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంటే అప్పుడే ఇక పార్వతమ్మ అన్ని అడిగేసరికి మీనా అయితే ఇక రోహిణి గురించి చెప్తుంది. ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగిందమ్మా, 40 లక్షల గురించి తెలిసింది, ఆ 40 లక్షలు ఎవరిచ్చారో కూడా తెలిసింది, ఈయన తీసుకెళ్ళిపోయాడు కదా, ఒక అమ్మాయి తీసుకెళ్ళిపోయింది కదా నా పెళ్లి టైంకి వీళ్ళ డబ్బులు, ఆ అమ్మాయి మళ్ళీ తిరిగి తీసుకొచ్చిందమ్మా, ఇప్పుడు ఆ డబ్బులే ఈ డబ్బులు అని చెప్పేసి వాళ్ళు మలేషియా నుంచి తీసుకురాలేదమ్మా అని చెప్పేసి ఇక రోహిణి గురించి మొత్తం చెప్పేసరికి అవునా ఇంత జరిగిందా అని చెప్పేసి ఇక పార్వతమ్మ అంటుంటే అవునమ్మా సరే నేను మళ్ళీ చేస్తాను, ఆయన వచ్చినట్టున్నారు, ఆయనకి అన్నం పెట్టేశాక అప్పుడు చూద్దాం, మళ్ళీ చేస్తాను లేదా రేపు చేస్తానులేమ్మా, బాయ్ అమ్మా ఉంటాను అని ఫోన్ కట్ చేస్తుంది మీనా. ఏంటమ్మా అయ్యో అంటున్నావు ఏమైంది అని ఇక సుమతి అడిగేసరికి అప్పుడే ఇక శివ అయితే ఇంటికి వస్తాడు. అదేం లేదే, ఆ రోహిణి ఉంది కదా 40 లక్షలు షోరూమ్ పెట్టుకున్నారు కదా, వాళ్ళ డబ్బులు కాదంట, ఇదిగో మనోజ్ ఫస్ట్ ప్రేమించిన అమ్మాయి డబ్బులు తీసుకుని పారిపోయిన అమ్మాయి తిరిగి ఇచ్చిన డబ్బులు అంట అవి, ఆ డబ్బులు మలేషియా నుంచి వచ్చాయి, మా నాన్నగారు ఇచ్చారని అబద్ధాలు ఆడేసి ఆ డబ్బులతో షోరూమ్ పెట్టేసుకున్నారంట వీళ్ళు, ఇప్పుడు బయటపడింది, అసలు రోహిణి డబ్బున్న అమ్మాయినా అమ్మ అనిక సుమతి అడుగుతుంటే లేదు నాకు తెలిసి కాదనుకుంటా నీకు శివ అంటాడు, నీకేం తెలుసురా అని చెప్పేసి ఇక పార్వతమ్మ అడుగుతుంటే అదంతా తర్వాత చెప్తానులేమ్మా, ముందు అక్కకి బావకి నేను కలవాలి అని చెప్పేసి ఇక అక్కడ బ్యాగ్ పక్కన పడేసి ఇక శివ అయితే మీనాని కలవడానికి బయటికి రమ్మని చెప్తాడు. ఇక మీనాకి ఫోన్ చేసి అక్క నువ్వు ఒక్కదానివే కాదు బావని కూడా బయటికి రమ్మను అని చెప్పేసి ఇక శివ చెప్పడంతో సరే వస్తున్నాం రా అని ఇక బాలు మీనా ఇద్దరు బయటికి వస్తారు. ఏంటి ఏమైందిరా ఎందుకు ఇంత అర్జెంట్గా రమ్మన్నావు, ఏదైనా అవసరం ఉందా, డబ్బులు ఏమన్నా కావాలా అని మీనా అడుగుతుంటే డబ్బుల గురించి కాదక్క, నేను మీకు ఇంట్లో జరిగిన విషయం గురించి ఒకటి తెలుసుకున్నాను, అదే మీ ఇంట్లో లక్షలు పోయినాయి కదా, లక్షలు మింగినోడు అదే సారీ ఆవిడ ఉంది కదా వాళ్ళ వైఫ్, ఆవిడ డబ్బులు ఒకళ్ళ దగ్గర అప్పు చేసింది, ఆవిడ డబ్బున్న అమ్మాయి కాదన్న అనుమానం అక్క అనిక శివ అంటుంటే ఎవరు రోహిణినా, అవును మనోజ్ వాళ్ళ వైఫ్ పేరు రోహిణియా, ఆవిడ పేరు నాకు తెలియదు కావని ఆవిడని నేను చాలాసార్లు గుణ దగ్గర చూశాను, గుణ దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళడం నేను చాలాసార్లు చూశాను, కానీ నాకెందుకులే అని ఊరుకున్నాను, కానీ తను మలేషియా నుంచి వచ్చిందని డబ్బున్న అమ్మాయని 300 కోట్లు ఉన్నాయని అవి ఇవి చెప్పిందని చెప్పేసి మొన్న ఒకసారి మీరు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను, కానీ ఆ అమ్మాయి అంత డబ్బున్నది అయితే గుణ దగ్గర ఎందుకని అన్నిసార్లు అప్పు చేస్తుంది, నేను గుణ గారి దగ్గర చాలాసార్లు చూశాను రోహిణిని, తనకి ఏదో సంబంధం ఉండే ఉంటుంది, ఎందుకని డబ్బులు తన దగ్గర నుంచి తీసుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇక
శివ అయితే బాలుకి మీనాకి చెప్పేసరికి అవునా నువ్వు మరి చూసినప్పుడు ఎప్పుడు చెప్పలేదేరా, అంటే మీ ఫ్యామిలీ గొడవలు నాకెందుకులే అని నేను మొదలు దూరాలనుకోలేదక్క, కానీ ఇప్పుడు ఆ విషయం ఇంకా పెద్ద అయింది కదా, అది నిజమో కాదా అని అప్పుడు ఆగిపోయాను, కానీ ఇప్పుడు అది నిజమే అనిపిస్తుంది, తను మలేషియా నుంచి రాలేదేమో అని నా అనుమానం అని చెప్పేసి ఇక శివ చెప్పేసరికి సరేరా మేము కనుక్కొని మేము చూసుకుంటాము, నువ్వు మాత్రం మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పేసి ఇక మీనా అంటుంది. సరే సరే ఇలా అయితే లోపలికి వెళ్ళండి, మీరు టైం అయిపోయింది లేట్ అయింది కదా నేను ఇంటికి వెళ్తాను అని శివ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్క అక్క ఇదిగో ప్రూఫ్ అడిగితే నా దగ్గర ఫోటో కూడా ఉంది చూడండి అని చెప్పేసి ఇక శివ అయితే ఫోటో చూపిస్తాడు, గుణ ఇచ్చిన డబ్బులు ఫోటో. ఆ ఫోటో నాకు వాట్సాప్ పెట్టరా అని చెప్పేసి ఇక బాలు అయితే వాట్సాప్ పెట్టమని చెప్పేసి ఇక శివ వాట్సాప్ పెడతాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాలు లోపలికి వెళ్ళి మళ్ళీ ఇంట్లో అందరినీ పిలుస్తాడు. పాదరమ్మా ఒకసారి బయటికి రామ్మా అని బాలు పిలిచేసరికి ఏమైంది ఎందుకు పిలుస్తున్నావు బాలు అని ఇక రోహిణి అంటుంటే అందరినీ రానివ్వు చెప్తాను. అబ్బా మళ్ళీ ఇప్పుడు ఏం తెలిసింది, ఎవరి గురించి తెలిసింది, నా గురించి ఇంక తెలియడానికి ఏముందిలే అని ఇక రోహిణి అయితే మనసులో అనుకుని చాలా దర్జాగా ఉంటుంది. అప్పుడే ఇక బాలు అందరూ వచ్చేసారా, ఏంట్రా రోజుకో పెంట పెడతా ఉంటావు, అవసరమా మాకు ఇది రోజు పిలుస్తావు, ప్రశాంతంగా ఎవరు రూమ్లో వాళ్ళు కూర్చుంటే మళ్ళీ పిలిచి పంచాయతీ పెడతావేంట్రా నువ్వు అని ప్రభావతి అంటుంది. పంచాయతీ పెట్టకపోతే ఏం పెట్టమంటావు, మీ కోడలు చాలా గొప్పది కదా, మీ కోడల గురించి ఇంకో నిజం తెలిసింది అని చెప్పేసి ఇక బాలు చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. ఏంటి ఇంకేం నిజం తెలిసిందిరా, ఏంట్రా ఏం మాట్లాడుతావు చెప్పరా బేగా చెప్పు, అంత నానిస్తావేంట్రా అని ప్రభావతి అంటుంటే నేను నానించడం కాదు నన్ను నువ్వే చెప్పనివ్వట్లేదు, చెప్తాను విను. రోహిణి ఇదిగో గుణ అనే రౌడీ దగ్గర డబ్బులు తీసుకుని ఉంటుంది, తను డబ్బులు తీసుకుని ఇదిగా మీకు ఇస్తుందని చెప్పేసి అప్పు చేస్తుంది అని ఇక బాలు చెప్పేసరికి తనకేం అవసరం రా, వాళ్ళ దగ్గర అప్పు చేయాల్సిన అవసరం తనకేంటి, తన డబ్బున్న వాళ్ళ కూతురు కదా, తనకేంటి అంత అవసరం చెప్పరా నువ్వే అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే ఏమో అదంతా నాకు తెలీదు, కానీ రోహిణి మాత్రం బయట అప్పు చేసింది, అప్పు చేసి మరి డబ్బులు ఏం చేసిందో నాకు తెలియదు, కానీ 2-3 సార్లు గుణ దగ్గరికి వచ్చి అప్పు చేసింది, అప్పు డబ్బులు తీసుకుందంట, మరి ఆ ఎలా తీర్చిందో నాకైతే తెలియదు, కానీ ఎందుకు తీసుకుందో నాకు మీకే తెలియాలి. నేను జస్ట్ మామూలుగా తిన గురించి ఎంక్వైరీ చేస్తుంటే ఇలాగా ఎంక్వైరీ చేశాక తెలిసింది ఏంటంటే తిను గుణ దగ్గర నిజంగానే 2-3 సార్లు డబ్బులు తీసుకుందంట, కావాలంటే సాక్ష్యంగా నా దగ్గర ఫోటో కూడా ఉంది అని బాలు అంటుంటే ఏది చూపించు, సాక్ష్యం అని చెప్పేసి ఇందాక నుంచి అంటున్నావు కానీ బయటికి చూపించడం లేదు, అబద్ధాలాడి మా రోహిణిని ఇరికిద్దామని చూస్తున్నావా నువ్వు అని మనోజ్ అంటుంటే రే ఎరిబాగులడా నీకు తెలియకపోతే ఆ ఫోటో నీకు కూడా చూపిస్తాను చూడరా అని ఇక ఫోన్ ఓపెన్ చేసి ఇంట్లో అందరికీ ఫోటో చూపిస్తాడు. ఇక బాలు అయితే ఆ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక ప్రభావతి ఏంటి అంటే రోహిణి నువ్వు గుణాగాడి దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావు, వాడు రౌడీ అని తెలుసు కూడా తన దగ్గర డబ్బులు తీసుకున్నావు నువ్వు అని ప్రభావతి అడుగుతుంటే అది కదా అత్తయ్య అది అని ఇక రోహిణి అయితే తడబడుతున్నావంటే ఖచ్చితంగా ఇది కూడా నకిలీదే అనమాట, నీ మాటలు నకిలీవే నీ చేతలు నకిలీవే, అసలు నువ్వు మనిషివేనా ఇంకేమన్నా నేను ఏమన్నాలో కూడా నాకు అర్థం కావట్లేదు, ఏంటిది అసలు ఏం చేస్తున్నావు నువ్వు, నిజంగానే గుణాగారి దగ్గర డబ్బులను తీసుకున్నావు, అసలు నువ్వు తీసుకుని ఎవరికి ఇచ్చావు, మీ డబ్బున్న వాళ్ళే కదా, మీ నాన్నగారు ఎంతో కొంత పంపుతారు కదా, నీకు అవసరమైతే 1-2 లక్షలు పంపుతారు కదా, ఎందుకని గుణాగారి దగ్గర జస్ట్ డబ్బులు తీసుకున్నావు చెప్పు రోహిణి చెప్పు అని ఇక ప్రభావతి అడిగేసరికి అత్తయ్య నాకు అప్పటికప్పుడు అర్జెంట్ అయితే అవసరమైతే వెళ్ళి తీసుకున్నాను అని రోహిణి అంటుంది. అప్పటికప్పుడు అర్జెంట్ అయితే ఎందుకు 2-3 సార్లు వెళ్ళావు పార్లర్ అమ్మా అని బాలు అడిగేసరికి ఆ 3 సార్లు అర్జెంటే బాలు అని చెప్పేసి ఇక రోహిణి అంటుంది. ఓహో 3 సార్లు అంత అర్జెంట్ అయినప్పుడు మరి ఇంట్లో వాళ్ళు ఎవరిని అడగకుండా వెళ్ళిపోయావే, కనీసం మనోజ్ అని అడిగావా, మనోజ్ కన్నా చెప్పావా, 7 లక్షలు మింగినోడా నీకు తెలుసా అని బాలు అడుగుతుంటే నాకేం తెలియదురా అని మళ్ళీ మనోజ్ అయితే ఇక సైలెంట్ అయిపోతాడు. అబ్బా ఈసారైనా సరే హెల్ప్ చేయొచ్చు కదా మనోజ్, ఎందుకలా చంపుకు తింటున్నావు నన్ను, ఇప్పుడు తెలియదని చెప్పానంటే ఇంకా అంతే అనిక రోహిణి అయితే మనోజ్ని తిట్టుకుంటూ ఉంటుంది మనసులో. నాకెందుకు వచ్చింది అసలుకే నిన్న మళ్ళీ పడ్డాయి నాకు, ఇవాళ కూడా మళ్ళీ వీళ్ళతో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఇందులో నా తప్పు అసలుకి లేదు కాబట్టి నేను సైలెంట్గా ఉండడమే న్యాయం, కావాలంటే బండి వేసుకుంటాను వెనకట్లా అక్కడ దూరకాను వెళ్తాను అని చెప్పేసి ఇక మనోజ్ అయితే మనసులో అనుకుంటాడు. వాడికి కూడా తెలియకుండా అప్పు చేశావు, అసలు ఎవరికి ఇచ్చావు పార్లర్ అమ్మా నువ్వు చెప్పు, అసలు నువ్వు నిజంగానే మలేషియా నుంచి వచ్చావా రాలేదా, నాకు చాలా అనుమానాలు ఉన్నాయి నీ మీద, మలేషియా మావంటావు, ఆ మామేమో ఎప్పుడో ఒకసారి వస్తాడు, అప్పుడప్పుడు మన ఇండియాలోనే అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాడు, ఏదో డ్రెస్సులు వేసుకుంటూ తిరుగుతూ ఉంటాడు, అసలు డబ్బున్న వాళ్ళు అలాంటి బట్టలు వేసుకుంటారా, తనని చూస్తుంటే అసలు మీ మామయ్యలాగే కనిపించలేదు, కానీ పోన్లే అందరూ ఒకలా ఉండరు కదా, ఏమాత్రం పోలికలు అయిపోయినా నమ్మాల్సి వచ్చింది, కానీ చాలా అబద్ధాలు ఆడారు మీరు, నాకు బాగా అర్థమైంది, నువ్వు చాలా మోసాలు చేస్తున్నావు నాకు ఇంకా బాగా అర్థమైంది, మలేషియా నుంచి రాలేదు అది నా గట్టి నమ్మకం, నువ్వు వచ్చావనడానికి ప్రూఫ్ చూపించు అని చెప్పేసి ఇక బాలు గట్టిగా అడిగేసరికి అదేంటి బాలు మేము వచ్చావనడానికి ఇప్పటికిప్పుడు ఏం ప్రూఫ్ చూపించాలి నీకు అని ఇక రోహిణి అంటుంటే అవును
ఇప్పుడు మలేషియా నుంచి ఇక్కడికి రావాలంటే పాస్పోర్ట్ ఉండాలి కదా, ఆ పాస్పోర్ట్లో స్టాంప్ ఉంటుంది కదా, అవన్నీ చూపించి నాకు. అవన్నీ చూసాకనే దాన్ని బట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఎలా వెళ్ళావో అని తెలుసుకోవడానికి ఉంటుంది నాకు. లేకపోతే నువ్వు మలేషియా నుంచే వచ్చావని గ్యారంటీ ఏముంది అని చెప్పేసి ఇక బాలు అడిగేసరికి, అది కాదు బాలు, నేను ఉన్నాను కదా, నేను చెప్తున్నాను కదా ఒక పక్క నుంచి. లేదు, అలా ఏం పని అవ్వదు. అసలు నువ్వు ఏం చేసావో, ఎలా ఉన్నావో, ఎలా ఉండేదానివో అన్నీ ఇక తెలుసుకుని దాన్ని బట్టి అప్పుడు నువ్వు మలేషియాలో కాదో అని నీకు గౌరవం ఇవ్వలో, ఇంట్లో ఉంటావో బయటికి గెంటాలనేది అప్పుడు చూస్తాము అని ఇక బాలు చెప్పేసరికి, రే ఏంట్రా నాటకాలు ఆడుతున్నావు, తను మలేషియా నుంచి వచ్చిందని అన్నిసార్లు చెప్తుంది కదా, అయితే నేను కూడా అమెరికా నుంచి వచ్చాను, నమ్మేస్తావా? నీ ముఖానికి అమెరికాలో ఎలా ఉంచుతారా కదా. ఓహో అవునా, అయితే పార్లరమ్మ చెప్తే నమ్మేస్తావా? ఏది పాస్పోర్ట్ చూపించమను, మలేషియా నుంచి రావాలంటే పాస్పోర్ట్లో చూపించాలి కదా, ఆ పాస్పోర్ట్లో చూపించమను, నేను నమ్ముతాను తను మలేషియా నుంచి వచ్చిందని. అలా ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు అక్కడి నుంచి వచ్చాము ఇక్కడి నుంచి వచ్చామంటే నమ్మేస్తామా? అయినా తను మలేషియా నుంచే వచ్చిందని ప్రూఫ్ నీ దగ్గర ఏమన్నా ఉందా రక్షావతి? తనకు అంతలా సపోర్ట్ చేసేస్తున్నావు నువ్వు. అయినా తనకు నాకు అసలు మాట్లాడబుద్దే కావట్లేదు. ఇంతలా వాగుతున్నా నేను పక్క నుంచి, తను మాత్రం నాకు మలేషియాలో ఇది తెలుసు అది తెలుసు అని ఏ ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. ఇప్పుడు కూడా గుణాగాడ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకుందో నేను అడిగాను, కానీ దానికి కరెక్ట్గా క్లారిటీగా సమాధానం కూడా లేదు తన దగ్గర. ఏదో తీసుకున్న పేరుకి తీసుకున్నాను, నా దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేక తీసుకున్నాను, అది ఇది అని చెప్పేసి చెప్తుందే కానీ మా నాన్న అడిగి తీసుకుంటాను, మా నాన్న అడిగి ఇస్తాను అని ఎప్పుడూ ఒక్క ముక్క కూడా నోట్ల నుంచి మాట రాలేదు. వాళ్ళ నాన్నగారు ఇప్పుడే కాదు, మొన్నే కదా జైలుకి వెళ్ళారు. ఇంతకు ముందు నుంచి కూడా వాళ్ళ నాన్న ఒక్క రూపాయి కూడా ఇవ్వడం నేనైతే చూడలేదు. చూద్దాం ఎన్ని రోజులు దాస్తుందో పార్లరమ్మ. ఇన్ని రోజుల నుంచి నేను ఊరుకున్నాను. మహా అయితే మళ్ళీ వాళ్ళ నాన్నగారు రిలీజ్ అవ్వకుండా ఉంటారా, లేకపోతే ఇంకెప్పటికీ జైల్లోనే ఉంటారా చూద్దాము, అప్పుడు మా అమ్మకు తెలుస్తుందిలే అని చెప్పేసి ఇక బాలు అక్కడ అనేసి ఇక మీనా బాలు అయితే రూమ్లోకి వెళ్ళిపోతారు. ఇక మనోజ్ రోహిణి రూమ్లోకి వెళ్ళిపోయాక వెనకతలే రోహిణి వెనకతలే వెళ్తుంది ప్రభావతి. ఏ రోహిణి, ఇంకా ఎన్ని నిజాలు ఉన్నాయి రోహిణి, నువ్వు చెప్పలేనివి నాకు. అలా డబ్బులు అప్పు తీసుకోవడం తప్పు కదా, ఎందుకు తీసుకున్నావు నువ్వు అసలు వాళ్ళ దగ్గర? వాడు ఎలాంటి వాడో తెలుసు కూడా, వాడి దగ్గర అసలు ఎందుకు తీసుకున్నావు రోహిణి అని చెప్పేసి ఇక మనోజ్ అడుగుతుంటే, అది కాదు మనోజ్, బాలు ఏం చెప్తే అది నమ్మేస్తావా? ఏం చెప్తే అది నమ్మడం కాదు రోహిణి. ఆ ఫోన్లో ఫోటో చూసాం కదా, ఆ ఫోన్లో ఫోటో చూసాము. శివగాడు సాక్ష్యంగా తనకి వాళ్ళ అక్కకి అందరికీ చెప్పాడు. కావాలంటే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా, పోలీస్ స్టేషన్లో అడుగుదా చెప్తాను సమాధానం అని అంటున్నాడే, కానీ వాడు ఏమాత్రం నీకులా భయపడట్లేదు. అంటే వాడు నిజంగానే అబద్ధం చెప్పలేదనే కదా అర్థం. నువ్వు మాత్రం ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, అది ఇది అని టెన్షన్ పడిపోయి చెమటలు కక్కేస్తున్నావు అంటే తప్పు నీదే కదా, నువ్వే అబద్ధాలు ఆడవు. ఇప్పుడు నిజం చెప్పు రోహిణి అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, అబ్బా తీసుకున్నాను మనోజ్, నీకోసమే తీసుకున్నాను. అప్పటికప్పుడు మనకంటాకి డబ్బులు ఇవ్వాలంటే తీసుకున్నాను. నీ వల్ల నాకు చాలా లాస్ వచ్చింది, దానికి తీసుకున్నాను. నా వల్ల లాసా? అవును, నువ్వు ఖాళీగా పడుకొని తిరుగుతుంటే అత్తయ్య గారికి డబ్బులు ఎలా వచ్చేవి అనుకుంటున్నావు? నాకు ఇలా మేకప్స్ చేస్తే సరిపోతుంది అనుకుంటున్నావా? డబ్బులతోటి బతికేద్దాం అనుకుంటున్నావా జీవితాంతం నువ్వు? ఇక సేవింగ్స్ ఏం చెయ్యొద్దా? అందులోంచి అత్తయ్య గారికి తీసుకుని డబ్బులు ఇచ్చాను, అలా కవర్ అయ్యింది. అలాగా నేను గుణ దగ్గర అప్పు చేశాను ఒకసారి, అవి ఇవి కలిపి తనకి ఎప్పుడో కట్టేశాను మనోజ్. తను చెప్పే మాటలు ఇంకా నమ్ముతావేంటి నువ్వు అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, సరే రోహిణి, ఈసారికి నేను నమ్ముతున్నాను, కానీ ఇంకోసారి మాత్రం నేను నమ్మదలుచుకోలేదు అని చెప్పేసి ఇక నమ్మితే నమ్ము మనోజ్, లేకపోతే లేదు. ఇంకంతకు మించి నిన్ను నమ్మించే ఓపిక నాకు లేదు అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, ఏంటి రోహిణి నువ్వే తప్పు చేసి నువ్వే మాట్లాడుతున్నావు, అసలు ఏం మాట్లాడుతున్నావు? నన్ను తక్కువ చేసి మాట్లాడావు. ఇవాళ మళ్ళీ నమ్మితే నమ్ము, నమ్మకపోతే మానే అని చెప్పేసి మళ్ళీ మాట్లాడతావేంటి అని చెప్పేసి ఇక రోహిణి చెంప పగల కొడతాడు మనోజ్. అయితే ఏంటి మనోజ్, నా మీద చేయి చేసుకోవడం కూడా మొదలు పెట్టావా అని ఇక రోహిణి అడుగుతుంటే, నువ్వు ఇలా తిక్క సమాధానాలు చెప్తే అలాగే కొడతాను రోహిణి. నాకు అసలు నిన్ను నమ్మడానికి కూడా నాకు మనసు రావట్లేదు. అక్కడ బాలుగాడు ఫోటో చూపించాడు, అయినా అది నిజం కాదన్నో మట్టు మాట్లాడావు. నాకు ముందే చెప్పొచ్చు కదా, ఆ గుణాగాడి దగ్గర అసలు అప్పు చేయాల్సిన అవసరం నీకేంటి? అవసరం లేదు కదా, నన్ను అడగచ్చు కదా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఇస్తాను కదా అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, నేను చాలాసార్లు అడిగాను, నా ఫ్రెండ్కి డబ్బులు కావాలంటే అది ఇది అని చెప్పేసి చాలాసార్లు మాట మార్చేసి నువ్వు డబ్బులు ఇవ్వలేదు, అందుకనే నేను బయట అప్పు చేయాల్సి వచ్చింది మనోజ్. ఒకసారి నీ కోసం చేశాను, ఇంకోసారి మా ఫ్రెండ్ కోసం చేశాను అంతే, నా కోసం నేనేమి ఎప్పుడు అప్పు చేయలేదు మనోజ్ అని చెప్పేసి ఇక రోహిణి చెప్తుంది మనోజ్కి. సరే సారీ రోహిణి కుట్టినందుకు అని చెప్పేసి ఇక మనోజ్ అయితే రోహిణికి సారీ చెప్తాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.